శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. డిసెంబర్ మాసంలో మీనరాశి జాతకులకు అంటే మీనరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ డిసెంబర్ మాసంలో ప్రథమార్థంలో సూర్యుడు ప్రతికూలంగా ఉన్నాడు. 15వ తారీఖు తర్వాత దశమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. కుజుడు 9వ స్థానంలో ఉన్నాడు. తదనంతరం దశమ స్థానంలో ఉంటున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు అష్టమ భాగ్య దశమ స్థానాల్లో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు పంచమ స్థానంలో నుండి అర్ధాష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. డిసెంబర్ 5వ తారీఖు వరకు పంచమ స్థానంలో ఉన్నాడు. అంటే గత అక్టోబర్ 18 నుండి ఈ మాసం 5వ తారీఖు వరకు, డిసెంబర్ 5వ తారీఖు వరకు గురువు మీనరాశి వారికి అనుకూలంగా ఉన్నాడు. డిసెంబర్ 5ను అర్ధాష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు కనుక అర్ధాష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం ప్రతికూలంగా ఉంటుంది. శుక్రుడు 9వ స్థానంలో ఉన్నాడు ప్రథమంలో. దాని తర్వాత దశమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. దశమ స్థానం శుక్రుడి యొక్క సంచారం ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇక శనీశ్వరుడు జన్మస్థానంలో ఉన్నాడు, రాహు ద్వాదశ స్థానంలో ఉన్నారు. ఈ రెండు గ్రహాలు కూడాను ప్రతికూలంగా ఉన్నాయి. కేతువు అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా మీనరాశి వారికి ఉంది. అయితే డిసెంబర్ 5 నుండి గురు మార్పు వలన కొన్ని జాగ్రత్తలు మట్టుకు తీసుకోవాలి. శని భగవానుడు, గురువు, రాహువు ఈ ముఖ్యమైనటువంటి 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి డిసెంబర్ 5 తర్వాత. కాబట్టి మిగతా సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కేతు కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఓవరాల్గా మిశ్రమ ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. కొన్ని పనులలో అనుకూలత, మరికొన్ని పనులలో ప్రతికూలత, నెగిటివ్ ఎఫెక్ట్ కనబడుతుంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ఆదాయము స్థిరంగానే ఉంటుంది. ఆదాయం విషయంలో హెచ్చుతగ్గులు ఎక్కువగా గోచరించట్లేదు ఈ మాసంలో. కనుక మీరు కొంతవరకు ప్లానింగ్తో ముందుకు వెళ్ళినట్టయితే సత్ఫలితాలను పొందే అవకాశం బాగా ఉంటుంది. ఖర్చులు మట్టుకు విపరీతంగా పెరుగుతాయి. ద్వాదశ స్థానంలో రాహు, జన్మస్థానంలో శని కనుక అనవసరమైనటువంటి ఖర్చులు, ఊహించని ఖర్చులు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి, చదువు పూర్తయి ఉద్యోగ వేటల్లో ఉన్నటువంటి వారికి తాత్కాలికంగా ఉద్యోగం ఈ మాసంలో లభించే అవకాశం ఉంది. స్థిర చరాస్తుల మూలకంగా కొంత ఆదాయం చేతికి అందుతుంది. అంటే ఆస్తులు మంచి రేటుతో అమ్మకానికి మీరు పెడతారు. అందులో కొంతవరకు మీకు లాభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి పేరును సంపాదిస్తారు. సమాజంలో మట్టుకు మీకు మంచి పేరు ఉంటుంది. సంఘంలో పూర్వం ఉన్నటువంటి పేరు ప్రతిష్టల మూలకంగా చాలా పనులు నెరవేరుతాయి. బుధుడి యొక్క అనుకూలత మూలకంగా మీకు వ్యాపారము లాభసాటిగా కొనసాగుతుంది. కొంత మధ్యలో అంటే ఈ డిసెంబర్ మధ్య సమయంలో కొంత మీకు అస్థిరత ఉన్నప్పటికీ వ్యాపారంలో ఓవరాల్గా వ్యాపారం మట్టుకు మీకు బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. ప్రారంభంలో పని భారం పెరుగుతుంది. ఫ్రీక్వెంట్గా మీరు ప్రయాణాలు చేయవలసి రావడము, తద్వారా మానసికమైనటువంటి ఇబ్బంది, శారీరకమైనటువంటి ఇబ్బందికి లోనవుతారు. కనుక ఆరోగ్యంపై మీరు చాలా శ్రద్ధ చూపాలి. స్నేహితుల సహకారంతో కొన్ని పనులు మట్టుకు నెరవేరుతాయి. ఆత్మీయులు, బంధువులు, దగ్గరి వాళ్ళు వీళ్ళందరి యొక్క అనుకూలత, సహాయ సహకారం మట్టుకు మీకు ఈ మాసంలో లభిస్తుంది. వివాహాది శుభకార్యాలు చేపడతారు. అందరి సహాయ సహకారాలను పొందుతారు. పిల్లలు చదువులో రాణిస్తారు. ముఖ్యంగా ఇది కొంతవరకు మీకు అనుకూలమైనటువంటి స్థితి, సంతోషాన్ని కలిగించేటువంటి అంశం.
శుభకార్యాలకు హాజరవుతారు. మీ విషయంలో కానీ మీ పిల్లల విషయంలో కానీ శుభకార్యాలు అనుకూలిస్తాయి. 1-2 వారాలలో ఇంటి వాతావరణము ప్రోత్సాహకరంగా ఉంటుంది, సపోర్టింగ్గా ఉంటుంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు అన్ని విధాలుగా ప్రథమార్థంలో లభిస్తాయి. ఇక ద్వితీయార్థంలో కొంత వాగ్వివాదాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా 3-4 వారాలలో అనవసరమైనటువంటి డిస్కషన్లోకి వెళ్లకుండా ఉండడము చాలా మంచిది. ఆ ప్రశాంత వాతావరణాన్ని మీరు నిలదొక్కుని ఉండడానికి ఆ వాగ్వివాదాలను మీరు అవాయిడ్ చేయండి. అనవసరమైనటువంటి డిస్కషన్లోకి వెళ్లకుండా ఉన్నట్టయితే కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణం మీకు ఇంట్లో లభిస్తుంది. ఇకపోతే ఖర్చులు ముఖ్యంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తద్వారా కొంత అశాంతి మట్టుకు కనబడుతుంది. దాన్ని మీరు నియంత్రించుకోవడానికి ప్రయత్నాలు చేయండి. వాహన కొనుగోలు విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. భూమి విషయంలో తగాదాలు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆత్మీయులతో కూడాను కొంత వైరము ఉంది కాబట్టి ఆత్మీయులతో మీరు మాట్లాడేటప్పుడు, వాళ్ళతో కలిసి పనులు చేసేటప్పుడు, వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు అనవసరమైనటువంటి విషయాలు ముందుకు రాకుండా మీరు జాగ్రత్త పడడం చాలా మంచిది. కోర్టు వ్యవహారాలు చాలా అనుకూలిస్తాయి. న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి, వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి, రాజకీయంలో ఉన్నటువంటి వారికి మాసాంతం బాగా అనుకూలిస్తుంది. కొత్త పనులు చేపడతారు, మంచి పేరు లభిస్తుంది. ఇక మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి కూడాను మీకు మాసాంతంలో అంటే 3-4 వారాలలో కొంత అనుకూలత కనబడుతుంది. దాన్ని సద్వినియోగపరచుకోండి. ఇకపోతే ముఖ్యంగా ఈ మీనరాశి వారికి డిసెంబర్ మాసంలో శని, రాహువు, దాని తర్వాత అర్ధాష్టమ స్థానంలోకి గురువు ఎంటర్ అయ్యాడు కనుక ఈ 3 గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు తప్పకుండా చేసుకోండి. గురు ప్రీత్యర్థమై దత్తాత్రేయ స్వామిని కొలువండి, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి, సద్గురువులను సందర్శించుకోండి. సద్గురువుల యొక్క దీవెనలు, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం మీకు ఉన్నట్టయితే ఆ గురువు అర్ధాష్టమంలో ఉన్నప్పటికీ మీకు ఆ తల్లిదండ్రులు, ఆ భగవంతుడి రూపంలో ఉన్నటువంటి గురువు, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం మూలకంగా మీకు మంచి జరుగుతుంది కనుక తల్లిదండ్రులను సేవించండి. ప్రతినిత్యం కూడాను దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. జన్మస్థానంలో శని, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. మీ లోపల మానసిక ఇబ్బందులు లేకుండా, భయాందోళనకు గురి కాకుండా ఆ భగవంతుడు ఆంజనేయ స్వామి మిమ్మల్ని కాపాడతాడు. హనుమాన్ చాలీసా చదువుకోండి, దుర్గామాతను సేవించండి. ఇవి చేసినట్టయితే మీకు తప్పకుండా సత్ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా మీకు కేతువు యొక్క అనుకూలత ఉంది. కొంత మీరు వివేచనను, బుద్ధిని ఉపయోగించి పనులు చేసినట్టయితే చాలా మట్టుకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. శుభం.